నమస్తే అందరికి నేను ఆశ చాలా రోజులు అయిపోయింది కదా ఇలా వీడియో చేసి ఈ రోజు అయితే ఆల్రెడీ మీకు thumbnail చూసి అర్థమైపోయి ఉంటుంది నేను ఏ వీడియో చేస్తున్నాను అనేది అందరికీ యూస్ అవుతుంది అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకే ఇది యూస్ అవుతుందా అంటే నార్మల్ గా ఇంట్లో ఉండి అంటే ప్రతి ఒక్కరికి కూడా ఇది చక్కగా యూస్ అవుతుంది వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి అంటే నార్మల్ గా బాగానే ఉన్నాం ఇంకా వెయిట్ పెరగకూడదు అనుకునే వాళ్ళకి రీసెంట్ గా థైరాయిడ్ వచ్చి మనం ఎలాంటివి ఫాలో అవుతే అవి తగ్గుతాయి అంటే ఇంకా వచ్చాక తగ్గడం అనేది ఇంకా అది ఇంపాసిబుల్ థింగ్ వచ్చిన దాన్ని పెరగకుండా అంటే హైలో ఉంటే దాన్ని ఎలా తగ్గించుకోవాలి లేదా నార్మల్ గా ఒకే రేంజ్ లో ఎలా మెయింటైన్ చేయాలి అన్న విషయాలన్నీ మనమైతే ఈ రోజు వీడియోలో చూసేద్దాం అది చూసే ముందు ఇంకొక విషయం ఏంటంటే యాక్చువల్లీ థైరాయిడ్ వచ్చిన వాళ్ళలో మెయిన్ గా ఉండే ప్రాబ్లం ఏంటంటే పాపం అంటే నాకు కూడా థైరాయిడ్ ఉంది నాకు మా బాబు పుట్టాక ప్రెగ్నెన్సీలో అంటే పుట్టక ముందు ప్రెగ్నెన్సీలో వచ్చింది థైరాయిడ్ ఆ తర్వాత మళ్ళీ థైరాయిడ్ ఉంది అని తెలిస్తే ఫస్ట్ మనల్ని అనే డైలాగ్ ఏంటంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి పిల్లలు పుట్టరు ప్రాపర్ మెడికేషన్ అంతా ఫాలో అవుతూ ఫుడ్ అంతా ఫాలో అయ్యే వాళ్ళకి వాళ్ళకున్న హై రేంజ్ లో ఉన్న థైరాయిడ్ ని తగ్గించుకొని లోలోకి వచ్చే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో కూడా పిల్లల్ని కన్న వాళ్ళు చాలా మంది నాకు థైరాయిడ్ వచ్చాకే మా పాప పుట్టింది కూడా నేను మెడికేషన్ స్టార్ట్ చేసిన 3-4 months తర్వాత నేను ప్రెగ్నెంట్ అప్పుడు మా పాప పుట్టింది సో థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరు అన్న అపోహ మాత్రం వద్దు అలానే ఓవర్ వెయిట్ అదైతే కంపల్సరీ ఓవర్ వెయిట్ నేను ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను నన్ను చూసి ఫస్ట్ చెప్పిన డైలాగ్ అప్పుడు నువ్వు సన్నగా ఉన్నావు కదా ఇంత లావైపోయా ముందు థైరాయిడ్ టెస్ట్ చేయించుకో ఆ థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాకే తెలిసింది నాకు థైరాయిడ్ ఉంది అని చెప్పేసి థైరాయిడ్ ఉన్నప్పుడు ఫస్ట్ మనం ఎవ్రీ 6 months ఒక్కసారైనా థైరాయిడ్ టెస్ట్ అయితే చేయించుకోవాలి అదైతే కంపల్సరీ అలా చేయించుకున్నప్పుడే అది అంటే హైలో ఉందా మనం ప్రాపర్ మెడికేషన్ యూజ్ చేస్తాం డాక్టర్ చెప్పినంత అంటే 100 doses కావచ్చు నాకైతే స్టార్టింగ్ 125 అలా డోసేజ్ లో ఉన్న దాన్ని ఇప్పుడైతే నేను 50 doses లో 50 కన్నా తగ్గించి కూడా నేను వాడాను 25 వాడినప్పుడు నాకు అది మళ్ళీ ఇంక్రీజ్ అయిపోయింది 50 వాడుతున్నప్పుడు అంటే నేను కంటిన్యూస్ గా ఇప్పుడు 5-6 years గా కూడా 50 mg అయితే యూజ్ చేస్తున్నాను సో అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు టెస్ట్ చేయించుకున్నా కూడా నాకు థైరాయిడ్ ఎక్కువగా ఉండటము నార్మల్ లెవెల్లో ఎంత ఉండాలో అంతే మాత్రం ఉంటుంది సో అలా ఉంది కదా అని చెప్పేసి మన మెడిసిన్ ని కూడా అవాయిడ్ అయితే చేయలేము అవాయిడ్ చేసేస్తాము 1 year 2 years తర్వాత చూడండి ఇంకా అది హై రేంజ్ లోకి వెళ్ళిపోతుంది అప్పుడు ఇంకా ఎక్కువ డోసేజ్ అయితే మనం యూజ్ చేయాల్సి ఉంటుంది సో ఇవి తింటున్నాం ఇవి తాగుతున్నాం అని చెప్పేసి అంటే ఒక 2-3 years మెడిసిన్స్ యూజ్ చేశాక అంటే ఆయుర్వేదిక్ లోకి వెళ్దాం ఇందులోకి వెళ్దాం అని చెప్పేసి ఏంటంటే మన బాడీ ప్రాపర్ గా ఒక టైప్ ఆఫ్ మెడికేషన్ కి అంటే క్విక్ గా రియాక్ట్ అయ్యే మెడికేషన్ కి అది అలవాటు అయిపోయింది సో అలాంటప్పుడు ఆయుర్వేదిక్ అనేది అది కొంచెం స్లో ప్రాసెస్ అవుతుంది స్లో ప్రాసెస్ లో మళ్ళీ మన బాడీని అలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవి అవుతూ ఉంటాయి ఎప్పుడైనా మనం థైరాయిడ్ కి మెడిసిన్ స్టార్ట్ చేసే ముందు స్టార్టింగ్ లో ఉన్నప్పుడు మనం ఆయుర్వేదిక్ టైప్ అటువైపు కు వెళ్ళి ఫస్ట్ స్టార్టింగ్ నుంచి అటువైపు మెడికేషన్ తీసుకున్నాం అనుకోండి అది ప్రాపర్ గా చక్కగా యూజ్ అవుతుంది కానీ వన్ టైప్ ఆఫ్ ఆల్రెడీ మనం తీసుకున్న తర్వాత మధ్యలో ఆపడం అనేది ఎంతైనా కొంచెం రిస్క్ అనే చెప్పుకోవాలి కొంచెం మళ్ళీ పెరిగే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయన్నమాట రెగ్యులర్ గా అయితే మెడిసిన్ యూజ్ చేయటం మాత్రం మానే ఛాన్స్ లేదు ప్రాపర్ గా ఫుడ్ తీసుకోవటం వల్ల హెల్త్ మీద కొంచెం మన హెల్త్ మీద మనం జాగ్రత్త తీసుకోవటం వల్ల కొంచెం డోసేజ్ మనం తగ్గించుకుంటూ రావచ్చు అలానే థైరాయిడ్ ఉన్న వాళ్ళు 2 types కాబట్టి వెయిట్ గెయిన్ అయ్యే వాళ్ళు మాత్రం కంపల్సరీ వెయిట్ అంటే మనం ఒక 3-4 kgs తగ్గాలి అంటే 2-3 months టైం పడుతుంది అదే 2-3 kgs మనం పెరగాలి అంటే 1 week లో కొంచెం అంటే మన ఫుడ్ లో జాగ్రత్త తీసుకోపోయినా అలానే కొంచెం ఎక్కువగా మధ్యాహ్నం నిద్రపోవటం అలాంటివి చేసిన బాడీకి ఎక్సర్సైజ్ లేకుండా యాక్టివ్ గా లేకుండా ఉన్నాము అంటే మన 4 months పట్టిన 4 kgs తగ్గటానికి 1-2 weeks లోనే మళ్ళీ అంతకన్నా ఎక్కువ వెయిట్ అయితే గెయిన్ చేస్తూ ఉంటాం సో అందుకని చెప్పేసి
థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొంచెం అయితే బద్ధకంగానే ఉంటారు. నేను కూడా అలానే. ఏంటి అంటే యాక్చువల్లీ అది మన నైజం కాదు, నార్మల్ గా అది మనకి ఇంకా దాని వల్ల వచ్చేదే. అంటే పని చెయ్యాలి అని అనిపించకపోవడం, ఎక్కువసేపు పడుకున్నాము, వర్క్ చేయాలని బద్ధకంగా ఉండటం, నీరసంగా ఉండటం, అవన్నీ కూడా హార్మోనల్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ మనకి. అది ఆటోమేటిక్ గా అది వస్తూనే ఉంటది. దాన్ని మనం అవాయిడ్ చేసుకోవాలి అంతే. అంటే కొంచెం అంటే వేరే వైపుగా మనం యాక్టివ్ గా ఉండటానికి ఏం చేయాలి అంటే వీలైనంత వరకు మనం ఏదో ఒక పనిలో బిజీగా అయిపోయామనుకోండి, ఆటోమేటిక్ గా ఇంకా ఎక్కువసేపు పడుకునే ఛాన్స్ ఉండదు. మన బద్ధకాన్ని మనమే తగ్గించుకోవాలి. ఇంకా అది ఆటోమేటిక్ గా వస్తుంది కాబట్టి కొంచెం వాటన్నిటిని అవాయిడ్ చేయడానికి, అంటే ఎక్కువ ఫ్రెండ్స్ తో మాట్లాడటానికి కానీ, ఏదైనా వర్క్ లో బిజీగా అయిపోవటం, అలాంటి పనులు చేస్తూ ఉంటే ఆటోమేటిక్ గా మనమైతే మన థైరాయిడ్ అయితే ఎంతో కొంత అయితే తగ్గించుకోవచ్చు అన్నమాట. అలానే నా థైరాయిడ్ ని తగ్గించుకోవడానికి నేను చేసే పనులు ఏంటో చెప్తాను ఇప్పుడు. యాక్చువల్ గా మా ఇంట్లో వర్కర్ లేరు కాబట్టి ఇంట్లో వర్క్ అంతా నేనే చేసుకోవాలి. అది వన్ టైప్ ఆఫ్ ఎక్సర్సైజ్ నాకు. ఇలా ఈ పనులు అయితే అందరూ చేస్తారు. ఆల్మోస్ట్ పని మనుషులు ఉన్న వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు కాబట్టి ఇంట్లో ఈ రెగ్యులర్ వర్క్ అయితే మనం అందరం చేసుకుంటాం. రెగ్యులర్ వర్క్ చేశాక మనకి ఇక 10 అయిపోయింది అనుకోండి, నార్మల్ గా ఇంట్లో వర్క్ చేయని వాళ్ళు, వర్క్ చేసే వాళ్ళు అనుకోండి ఆఫీస్కి వెళ్ళిపోతారు, వాళ్ళకి ప్రాబ్లం లేదు. వర్క్ చేసే వాళ్ళు మనకి ఇష్టమైన ఏదో ఒక పనిలో, అంటే రోజు అంటే ఒక టాస్క్ లాగా, అంటే ఈ టైంలో మనం పడుకోకూడదు. ఇఫ్ ఇన్ కేస్ మనం బాగా అలసిపోయాము పడుకోవాలి అని అనిపిస్తే లంచ్ తినటానికన్నా 1 గంట ముందు పడుకోండి. ఆటోమేటిక్ గా టైంకి ఆకలేసేస్తుంది కాబట్టి 1 గంటలో లెగ్సేస్తాం. అదే లంచ్ తిన్నాక పడుకున్నాం అనుకోండి, ఒక 4 అవర్స్ 5 అవర్స్ అయినా కూడా లెగవాలి అని అనిపించదు. వీలైనంత వరకు హెల్తీ ఫుడ్ అంటే ఆటోమేటిక్ గా మనకున్న ప్రాబ్లం ఏంటి, వెయిట్ పెరిగిపోవటం కాబట్టి. సో దాన్ని అవాయిడ్ చేయడానికి వీలైనంత వరకు, అంటే ఇప్పుడు మనకి వెయిట్ తగ్గాలి అనగానే ఒకే వారంలో 5 kgs, ఒకే మంత్ లో 10 kgs, అదైతే మన బాడీకి ఎట్టి పరిస్థితుల్లోనూ మంచిది. ఆ థైరాయిడ్ ఉన్న వాళ్ళకే కాదు, లేని వాళ్ళకైనా మంచిది. మనం ఒకే మంత్ లో ఒకే వీక్ లో అంత వెయిట్ అయితే పెరగలేదు. ఎంత పెరిగామో అది కొంచెం కొంచెంగా తగ్గించుకోవాలి తప్ప ఒకే రోజులో, అంటే ఒకే మంత్ లో మనం ఆ ప్రాపర్ డైట్ ని మళ్ళీ ఫాలో అవ్వలేస్తామో అవ్వలేము. మన బాడీ అనేది ఒక టైప్ ఆఫ్ ఫుడ్ కి అలవాటు పడిపోయి ఉంటుంది. ఒకే రోజు మనం ఫుడ్ తగ్గించేసాం, ఈ రోజు మనం ఫుడ్ తగ్గించేసాం అనుకోండి, మనకి ఇంకా ఆకలి పెరుగుతుంది. అలా 2-3 days చేసాం అనుకోండి, 4th day ఈ రోజు కన్నా ఎక్కువ తినేస్తాం. డైటింగ్ స్టార్ట్ చేసి మేము ఫుడ్ తగ్గించాలి అని తగ్గించేసి 1 week చేశాక మళ్ళీ మా వల్ల కాదు అని మానివేసిన వాళ్ళు బోలెడు మంది ఉంటారు కదా. నేను కూడా అలాగే మానేసాను. ఇవన్నీ చేశాక నాకు విసుగొచ్చేసి ఇలా కాదు, మనం తినే ఫుడ్ లోనే కొన్ని చేంజెస్ చేసుకుందాం. అంటే ఏంటి, ఆయిల్ అవాయిడ్ చేయాలి కొంతవరకు. ఇప్పుడు వీక్ లో ఒక 3 days ఆయిల్ ఫుడ్ చేసాము అనుకోండి, నేను వరకు 2 days అవాయిడ్ చేసేస్తాను. పిల్లలకి అలా పెట్టేస్తాను, 1 day తినేస్తాను. మనకి తినాలి అని అనిపిస్తుంది కదా, ఒకసారి ఆ ఫుడ్ తినకుండా ఉంటే. ఇష్టమైన ఫుడ్ ఎదురు కనిపిస్తా ఉంటది, తినకుండా ఉన్నాం అనుకోండి, మేము డైట్ చేస్తున్నాం తినకుండా ఉన్నాం అని అలా ఉన్నా కూడా మన మైండ్ లో అది తినలేదు అని అలా పడిపోతా ఉంటుంది. ఒక్కటి తినటం వల్ల ప్రాబ్లం ఉండదు, అతిగా తినటం వల్లే ప్రాబ్లం వస్తుంది. థైరాయిడ్ ఉన్న వాళ్ళలో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఆకలి అవ్వకపోయినా తినాలి అనిపిస్తుంది. దాని వల్లే కదా మనం లావ్ అయిపోయేది. సో ఆకలి అయినా అవ్వకపోయినా కూడా ఎదురుగా అక్కడ ఇక్కడ ఏదైనా ఫుడ్ కనిపిస్తుంది అంటే మాత్రం కంటిన్యూస్ గా మనకి ఏ వర్క్ లేదు అంటే తిండి మీద ధ్యాస వచ్చేస్తా ఉంటుంది. అందుకనే మన ఏదో ఒక రూపంలో ఏదో ఒక వర్క్ అయితే క్రియేట్ చేసుకోవాలి. అది మనకి ఇంటికి సంబంధించిందైనా అవ్వచ్చు, లేదా ఇప్పుడు మనకి వచ్చిన ఏదో ఒక పని ఉంటుంది. అంటే మీకు స్టిచ్చింగ్ వచ్చి ఉండొచ్చు, లేదా కుకింగ్ వచ్చి ఉండొచ్చు, లేదా ఇంకేదన్నా అయి ఉండొచ్చు. మీకు వచ్చిన దాన్ని మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి. తప్పేముంది, నాకు స్టిచ్చింగ్ వచ్చు, మా ఫ్రెండ్ ఒక అమ్మాయి ఉంది, నేను నేర్చుకుంటాను అన్నది. సరే నాకు టైం పాస్ అవుతుంది, నేను తనకు నేర్పించడం వల్ల నేను ఇంకొంచెం ఇంప్రూవ్ అవుతానని చెప్పేసి సరేరా, తను నాకేం ఫీజు ఇవ్వదు, కానీ
దానివల్ల నాకు బెనిఫిట్ ఉంది కదా. సో అందుకని చెప్పేసి కొంచెం మన బద్ధకం నుంచి ఫుడ్ ఎక్కువగా తినే హ్యాబిట్స్ నుంచి అయితే అవాయిడ్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. అలానే ఇంకొక విషయం ఏంటంటే, థైరాయిడ్ ఉంటే ఫస్ట్ వెయిట్ ఎలా పెరుగుతామో, నేను ఇప్పుడు వెయిట్ పెరిగే దాని గురించి మాత్రమే చెప్తున్నాను, వెయిట్ ఎలా పెరుగుతామో హెయిర్ ఫాల్ కూడా అలానే అవుతూ ఉంటుంది. అదంతా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్లనే ఇదంతా కూడా అవుతూ ఉంటుంది. అందుకని చెప్పేసి సో ఫస్ట్ మన ఫుడ్లో ఏం చేంజెస్ చేసుకోవాలి, ఆయిల్ ఫుడ్ తగ్గించుకోవాలి, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా తినాలి, అలానే మన డైట్ని మెయింటైన్ చేయాలి. అంటే ఇడ్లీలు మానేసాం, దోశలు మానేసాం, అన్నం మానేసాం, మేము చపాతీ తింటున్నాం. మన సౌత్ ఇండియన్ బాడీస్కి చపాతీస్ అనేది అంత సూటబుల్ అయితే కాదు. ఎందుకంటే నార్త్ ఇండియన్స్ అయినా, ఇక్కడ మేము ఇప్పుడు కోల్కతాలో ఉంటాం, వీళ్ళైనా 2-3 చపాతీస్లోకి ఇంత క్వాంటిటీలో కర్రీ తింటారు. మోస్ట్లీ 3-4 కర్రీస్ ఉంటాయి వాళ్ళకి చపాతీలోకి. అదే మనం చపాతీ ఎలా తింటాం, మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడి పెట్టేసుకుంటాం, లేదు అంటే పన్నీర్తో చేసుకున్న కూర, అది ఎంత తింటాం, ఇంత తింటాం. చపాతీ క్వాంటిటీ మనకి ఎక్కువ ఉంటుంది, కర్రీ క్వాంటిటీ తక్కువ ఉంటుంది. వాళ్ళు అంత వెజిటేబుల్స్తో, అంటే సొరకాయ కానీ బీరకాయ కానీ అవన్నీ ఎక్కువగా బాడీకి చలువ చేసే ఫుడ్ని తీసుకుంటూ వాటితో పాటు చపాతీలు తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి అది సూటబుల్. కానీ మన బాడీకి వచ్చేసి అంత కూర తింటే మాత్రం సెట్ అవుతుంది, అంత కూర తినలేనప్పుడు మాత్రం ఇంకా మనకి అంతగా అయితే సెట్ అవ్వదు అనమాట. మనం తినే అన్నంలోనే కొంచెం పోర్షన్ తగ్గించుకొని కర్రీస్ పోర్షన్ ని పెంచుకుంటూ, అలానే ఇప్పుడు నేను జుట్టు ఊడిపోతుంది అని చెప్పాను కదా, జుట్టు సమస్య అయితే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఉంది, మనకి ఎక్కువగా ఉంటది రిమైనింగ్ లేని వాళ్ళతో కంపేర్ చేస్తే. అలాంటప్పుడు మన ఫుడ్ లో వీలైనంత వరకు, అంటే మనకి తీసుకోండి జొన్నలు కానీ, రాగులు కానీ, సజ్జలు కానీ, వీటన్నిటితో కంపేర్ చేస్తే రాగి పిండి, ఇప్పుడు నేను రాగి కుడుములే చేస్తున్నాను, రాగి పిండి ఫ్లేవర్ అనేది తక్కువ ఉంటుంది, జొన్నల పిండిలోనేమో బగర్ ఎక్కువ ఉంటుంది. ఉట్టిగా దాన్ని తినాలి అంటే తినలేము, ఓన్లీ జొన్న పిండితో చేసింది కొంచెం అందరికీ అంటే అంత నచ్చకపోవచ్చు. సజ్జ పిండి కూడా బగర్ ఎక్కువ ఉంటుంది, అది తినలేదు. కానీ రాగి పిండికి కలర్ నల్లగా ఉంటది తప్ప టేస్ట్ లో అయితే బగర్గా ఉండడం అలా ఏం ఉండదు. కాబట్టి దీన్ని నార్మల్ గా వాటిని అయితే గోధుమ పిండితో మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు, దీన్ని అయితే నార్మల్ గా కూడా వాడుకోవచ్చు అనమాట. అందుకని చెప్పేసి నేను ఇవాళ పిల్లల కోసం అంటే నార్మల్ గా రాగి పిండి హాట్ వాటర్ లో కోకోనట్ పౌడర్ వేసి కుడుములు చేస్తున్నాను. ఇవి అందరికీ తెలిసిందే, హెల్దీ ఫుడ్ అని తెలుసు, కానీ మనకి మనం టైం ఇచ్చుకోవడానికి టైం ఎక్కడ ఉంది, ఇంట్లో అందరి కోసం కుక్ చేస్తాం, మన కోసం టైం ఉండదు. పిల్లలకి వండింది కొంచెం, హస్బెండ్కి వండింది కొంచెం, అవన్నీ కలిపి తినేసి 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 ఇలా ఆవైపోతా ఉంటాం అనమాట. సో అందుకని చెప్పి వీలైనంత వరకు మనకి మనం టైం అయితే ఇచ్చుకోవాలి. అలానే వీలైనంత వరకు ఒక హాఫ్ అన్ అవర్ అన్న వాక్ కోసం బయటికి వెళ్ళాలి. అది కుదరని పక్షంలో ఇంట్లో అయినా చెప్పాను కదా, మధ్యాహ్నం అయితే ఎట్టి పరిస్థితుల్లోనే నిద్రపోకూడదు. అలానే వీలైనంత వరకు ఆయిల్ ఫుడ్, అంటే ఒక ఆయిల్ ఫుడ్ బోండాలు అవి చేసినప్పుడు 10-20 తినే దగ్గర ఒక 5-6 తినేసి వదిలేయడం, ఇంకా అంతే. తగ్గాలి అనుకున్నప్పుడు మనకి ఇష్టమైన ఫుడ్ తింటూ ఉండాలి, వాటి క్వాంటిటీని తగ్గించుకుంటూ ఉండాలి కొంచెం. అలా అని అది మనకి సరిపోదు, ఆకలి వేసేస్తానే ఉంటది. సో కొంచెం ఓట్స్ కానీ ఏదో ఒక చిన్న కప్పు, దాంతో పాటు అవి కొంచెం పెట్టేసుకున్నాం, 2-3 ఇడ్లీలు తింటాం. ఇడ్లీలు తినేటప్పుడు తెల్లగా మల్లెపూలాగా ఉండే ఇడ్లీలే తినాలి అనుకుంటే ఇంకా లావైపోవడం అనేది, ఇలాంటి రాగి పిండిలు, జొన్న పిండిలు, సజ్జ పిండితో స్పెసిఫిక్ గా ఒక రెసిపీ రెడీ చేసి తినాలి అంటే చాలా టైం తీసుకుంటది. అది అంత పొద్దున్నే మన వల్ల అయ్యే పని కూడా కాదు. అలాంటప్పుడు ఆ ఇడ్లీ పిండిలోనే 2-3 స్పూన్స్ రాగి పిండి కలిపేసుకొని మనకి వేసుకునే ఇడ్లీ పిల్లలు తింటే పెట్టేయండి చక్కగా వాళ్ళకి. సో తినట్లేదు అనుకోండి, మనకి వరకైనా ఒక ప్లేట్ ఇడ్లీలో ఒక 3 ఇడ్లీలో ముంచేంత పిండిలో అలా కలిపేసుకొని ఆ రోజు కూడా మన బాడీకి ఇలాంటివన్నీ అందుతూ ఉంటాయి కదా. సో ఇడ్లీలు అలా చేసేసుకోవచ్చు, దోశ పిండిలో కలిపేసుకొని దోశలు చేసేసుకోవచ్చు. నేనైతే నార్మల్ గా పిల్లలకి బోండాలు చేస్తే మాత్రం మైదా పిండిని ప్రిఫర్ చేయను, రాగి పిండి కానీ జొన్న పిండి కానీ వేసేసి బోండాలు చేసేస్తారు. అవి కూడా అలానే ఉంటాయి, కొంచెం సేపు మనం నానబెట్టామనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ చాలు.
చక్కగా వస్తాయి. మనమే హెల్దీ ఫుడ్ తిననప్పుడు మన పిల్లలు ఏం తింటారు చెప్పండి. సో ఇంట్లో టైం దొరికినప్పుడు పడుకోవటం మాత్రం అవాయిడ్ చేయకపోవటం అనేది మన చేతిలోనే ఉంటది అన్నమాట. చక్కగా మధ్యాహ్నం అన్నం తిన్న తర్వాత నిద్రపోవటాన్ని మాత్రం అవాయిడ్ చేసేయండి. అంతగా బాగా స్ట్రెస్ గా ఉంది పడుకోవాలి అని అనిపించినప్పుడు అన్నం తినక ముందు 1 గంట ముందు అప్పుడు పడుకొని ఆటోమేటిక్గా ఆకలేసేస్తుంది కాబట్టి ఇక లెగిసేస్తాం అన్నమాట. నా థైరాయిడ్ ని నేను చెప్పాను కదా, నేను ఫస్ట్ 125 డోసెస్ ని యూజ్ చేసుకుంటున్నాను. ఆ తర్వాత 100, ఆ తర్వాత 75, ఆ తర్వాత 50 అలా అయితే తగ్గుతూ వచ్చింది. ఆ 4 డోసెస్ యూజ్ చేసినప్పుడు ఇక పెరగటం అనేది లేదు. కానీ నేను 25 కూడా యూజ్ చేశాను. డాక్టర్ చెప్పాకే తగ్గించి చూడు, ఆ తర్వాత పెరిగితేనేమో ఎక్కువ వాడదు కానీ లేదు అంటే కంటిన్యూ చేద్దు. కానీ నేను 25 యూజ్ చేసినప్పుడు నాకు థైరాయిడ్ లెవెల్ అనేది పెరిగింది. అంటే ఆ డోసేజ్ నాకు సరిపోలేదు. సో అందుకని చెప్పాను కదా 5-6 ఇయర్స్ నుంచి అయితే నేను 50 డోసేజ్ అయితే యూజ్ చేస్తానే ఉన్నాను. సో ఇంకా అది కంటిన్యూ ప్రాసెస్, లైఫ్ లాంగ్ నేనైతే అది యూజ్ చేయాల్సిందే. అలానే 6 months ఒకసారి అయితే నేను కంపల్సరీ టెస్ట్ చేయించుకుంటాను. అంటే అంతకు ముందు నా థైరాయిడ్ స్టార్టింగ్ లో థైరాయిడ్ టెస్ట్ అంటే 600 మనం పే చేయాలి థైరాయిడ్ టెస్ట్ కోసం. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ లో థైరాయిడ్ టెస్ట్ కూడా ఫ్రీగా గవర్నమెంట్ హాస్పిటల్లో చేస్తున్నారు. రీసెంట్ గా నేను మొన్న ఇంటికి వెళ్ళినప్పుడు చేయించుకొని వచ్చాను. అలాంగ్ విత్ థైరాయిడ్ టెస్ట్ తో పాటు టోటల్ బాడీ టెస్ట్లు కూడా ఫ్రీగా చేసేస్తున్నారు. నేను అంటే ఊరికి వచ్చే ముందు రోజు చేయించుకొని ఇక్కడికి వచ్చాక రిపోర్ట్స్ అన్ని నాకు మొబైల్లో సెండ్ చేశారు. అంటే మన కొలెస్ట్రాల్ లెవెల్ దగ్గర నుంచి బ్లడ్ లెవెల్ దగ్గర నుంచి అన్ని కూడా క్లియర్ గా అయితే వచ్చేసాయి. ఆ అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా అయితే అందరు యూజ్ చేసుకోండి. మీ హెల్త్ గురించి మన హెల్త్ గురించి మనం జాగ్రత్త తీసుకోకపోతే ఎవరు తీసుకుంటారు చెప్పండి. ఇన్ కేస్ ఒక్కరోజు మన హెల్త్ బాగాలేదనుకోండి, ఇంట్లో అన్ని ఎక్కడిపక్కడ ఆగిపోతా ఉంటాయి. సో అందరి గురించి జాగ్రత్త తీసుకునే మన గురించి కూడా జాగ్రత్త తీసుకోవాలి. అదే థైరాయిడ్ వచ్చేసింది అంటే అదేదో పెద్ద భూతం కాదు. వాళ్ళని థైరాయిడ్ అనగానే వాళ్ళకి ఇలా అని చెప్పే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ప్రాపర్ ఫుడ్ విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ఎక్కువగా ఫ్రూట్స్ ని ఇంక్లూడ్ చేసుకోండి ఫుడ్ లో. రైస్ తో పాటు రైస్ పోర్షన్ కొంచెం మన లావు తగ్గాలి అనుకున్నప్పుడు రైస్ పోర్షన్ కొంచెం తగ్గించుకుని ఆ ప్లేస్ లో అదే టైంలో ఫ్రూట్స్ ని తీసుకుంటాం. మార్నింగ్ టిఫిన్ తో పాటు 2 ఇడ్లీలు 4 తినే దగ్గర 2 ఇడ్లీలు తినండి. ఇంకొక గ్లాస్ రాగి జావ గానీ ఓట్స్ ఏదో ఒకటి అలా మనం తీసేసుకుంటాం. లేదా ఒక ఫ్రూట్, ఏవి చేసుకోలేని టైంలో ఒక ఫ్రూట్. అంతే. చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు ఇది నార్మల్ గా నేను స్టీమ్ చేస్తే కుడుములు అవుతాయి అంతే కదా, లేదా డీప్ ఫ్రై చేస్తే బూరెలు అవుతాయి. దానికి డిఫరెన్స్ ఏంటి? ఇది హెల్దీయే, అది హెల్దీయే. అది తినటం వల్ల, కుడుములు తినటం వల్ల వెయిట్ గెయిన్ చేయడం అనేది ఉండదు. కానీ ఇది ఆయిల్ లో డీప్ ఫ్రై చేయడం వల్ల ఇవి తిన్నప్పుడు కొంచెం మనం ఎక్కువగా తిన్నాము అంటే వెయిట్ పెరిగిపోతానే ఉంటాం కదా. చిన్న కరెక్షన్స్ పిల్లలకి చేసేటప్పుడు దీన్నే 2 పోర్షన్స్ గా చేసుకోండి. మీకేమో కుడుములా చేసుకోండి, వాళ్ళకేమో అలా చేయండి. అలాగే ప్రతి ఫుడ్ లోను ఆయిల్ ని కొంచెం అవాయిడ్ చేసుకుంటూ, అలాగే వెజిటేబుల్ పోర్షన్ ని పెంచుకుంటూ తిన్నారు అంటే హెల్దీ లైఫ్ ని మనమైతే చక్కగా లీడ్ చేయొచ్చు అన్నమాట. అది ఉంది అన్నది కూడా మనకి తెలియదు. పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నా ఏమున్నా సరే అవైతే మంత్లీ ఇవి తినటం వల్ల చక్కగా అయితే క్లియర్ అయిపోతాయి అన్నమాట. సో అలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు. ఫస్ట్ థింగ్ ఫుడ్ లో జాగ్రత్త తీసుకోవాలి. సెకండ్ థింగ్ నిద్రని అవాయిడ్ చేయాలి. థర్డ్ థింగ్ వీలైనంత వరకు యాక్టివ్ గా ఉండాలి. పిల్లలతో టైం స్పెండ్ చేయొచ్చు, ఫ్రెండ్స్ తో స్పెండ్ చేయొచ్చు, లేదా నేనైతే యాక్టివ్ గా ఉంటాను. నేను అసలు యూట్యూబ్ లో వీడియోస్ స్టార్ట్ చేసిందే నేను యాక్టివ్ గా ఉండటానికి. ఏదో ఒక పని ఉంది అంటే మనం ఆ పని కోసం అన్నా ఏదో ఒకటి చెయ్యాలి కాబట్టి టైం అంతా అలా స్పెండ్ అవుతుందని చెప్పేసి నేనైతే ఇలా చూస్ చేసుకున్నాను.
కుదిరినప్పుడు స్టిచ్చింగ్ చేసుకుంటాను. మా ఫ్రెండ్స్ వస్తారు నేర్చుకుంటామని వాళ్ళకి నేర్పిస్తాను. కొంచెం నాకు టైం పాస్ అవుతుంది, అలాగే నాకు కొంచెం అది ఇంప్రూవ్ కూడా అవుతుంది. సో అలానే వీడియోస్ చేసుకుంటూ ఉంటాను, ఇలా కొన్ని షేర్ చేసుకుంటూ ఉంటాను. ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నచ్చింది అనుకుంటే మన ఛానల్ని లైక్ చేయటం, షేర్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. చాలా రోజుల నుంచి వీడియోస్ చూస్తూ లైక్ కొట్టడం మాత్రం మర్చిపోతున్నారు, అలానే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతున్నారు. నేను ఆశ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. అలానే మంచి రెసిపీస్ అయితే, మంచి రెసిపీస్, హెల్దీ రెసిపీస్ ఎప్పుడు అట్రాక్టివ్ గా ఉండవు. ఫస్ట్ మనం హెల్దీ రెసిపీస్ తింటాం అలవాటైతే మన ఫ్యామిలీ మొత్తం కూడా వన్ బై వన్ అలవాటు అయిపోతూ ఉంటారు. సో ఫ్యామిలీ హ్యాపీగా ఉంటే మనం హ్యాపీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.